అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా హెల్తీగా స్వీట్ ప్రిపేర్ చేద్దాం. ఈ స్వీట్‌ని అన్ని హెల్తీ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేద్దాం. ఈ స్వీట్‌ని రోజు ఒక స్పూన్ తినడం వలన జుట్టు రాలే సమస్య అయితే త్వరగా తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు, అలానే ఒక కప్పు పెసలు వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెసలు, మినపగుళ్ళు వేగిన తర్వాత పక్కకి తీసేసి మళ్ళీ అదే బాండీలో ఒక కప్పు శనగలు, ఒక కప్పు జొన్నలు, అలానే ఒక కప్పు గోధుమలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఒక హాఫ్ కప్పు గుమ్మడి గింజలు, అలానే సన్‌ఫ్లవర్ సీడ్స్ వేసి ఇవన్నీ కలిసి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌కి దించేస్తాం అనుకున్నప్పుడు మాత్రమే నువ్వులు వేయాలి. నువ్వులు ముందే వేసామంటే మాడిపోతాయి. దించేస్తాం అన్నప్పుడు వేసినా కానీ ప్యాన్ హీట్ సరిపోతుంది నువ్వులకి. ఇవన్నీ మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తేనే బావుంటుంది. ఇలా వేగిన తర్వాత మనం ముందు ఫ్రై చేసిన పెసలు, మినుములు కూడా వేసి అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత పక్కకి ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ మిక్సీ జార్‌లో వేసేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇలా పెద్ద మిక్సీ జార్‌లో వేసామంటే బరకగానే వస్తుంది. మసాలా మిక్సీ జార్‌లో వేసామంటే మెత్తగా పిండైపోతుంది. ఈ మాత్రం పొడైతే సరిపోతుంది. ఇలా పొడైన తర్వాత దీన్ని పక్కకి ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ముందు పొడి చేసుకున్న పొడి ఉంది కదా! ఆ పొడి వేసి దీనిని నేతిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు ఈ పిండిని నేతిలో వేయిస్తుంటే కమ్మటి వాసన వస్తుందనమాట. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పిండనేది మనకి ముద్దలుగా ఉండదు. విడివిడిగా అయిపోతుంది. ఇలా పిండంతా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పచ్చి పాలైనా పోయొచ్చు, కాచిన పాలైనా పోయొచ్చు. పాలు పోయడం వలన ఇంకా టేస్ట్ బావుంటుంది స్వీట్‌ది. పాలు, పిండి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం వేద్దాం. ఈ బెల్లంని ముందే మీరు లిక్విడ్‌లా చేసుకొనైనా వేయొచ్చు వడకట్టుకొని. ఇదైతే శుభ్రంగానే ఉంది. అందుకే నేను బెల్లం వేసేసి ఒక చిన్న కప్పు వాటర్ పోసి మూత పెడుతున్నా. మనం ఒక 2, 3 మినిట్స్ తర్వాత మూత తీసామంటే బెల్లమంతా కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తరువాత మనం వేసిన పిండి ఈ బెల్లంలో కలిసిపోయేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం చక్కగా కలుపుతూ ఉన్నామంటే ఈ పిండనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. చూసారు కదా! మనం వేసిన బెల్లం అలానే పిండి చక్కగా కలిసిపోయి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. ఇలా అవుతున్నప్పుడు మనం కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ దీన్ని ఇంకాసేపు దగ్గరికొచ్చే వరకు ఉడికించుకోవాలి. నాకైతే స్వీట్ కొంచెం తక్కువ అనిపించింది. అందుకే కొంచెం బెల్లం వేస్తున్నా. ఈ బెల్లం కూడా కరిగే వరకు, దగ్గరికొచ్చే వరకు ఉంచుకొని మనకి పట్టుకొని చూస్తే అర్థమవుతుంది లడ్డు అవుతుందా లేదా అని. ఇలా లడ్డు అయ్యేలా ఉన్నప్పుడు దించేసి మనం చల్లారిన తరువాతైనా లడ్డూలా చుట్టుకోవచ్చు. ఎక్కువ ఖర్చు పెట్టేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అవన్నీ చేస్తూ ఉంటాం కదా! ఇలా తక్కువ ఖర్చులో కూడా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని తినడం వలన హెల్త్‌కైతే చాలా మంచిది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలానే జుట్టయితే మంచిగా పెరుగుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక 20 రోజులు ఈ స్వీట్ తిని చూడండి. తప్పనిసరిగా రిజల్ట్ అయితే కనిపిస్తది. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.